కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా ఇప్పటికే నగరంలో చాలా చోట్ల అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసింది. గ్రేటర్ పరిధిలో చెరువులు, నాలాల్ని ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా ఏమాత్రం తగ్గటం లేదు. హైడ్రా ఏర్పాటే ఆలస్యం అన్నట్లుగా అక్రమ కట్టడాల్ని నేలమట్టం చేస్తోంది. సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ నేలమట్టం చేయటంతో కబ్జా రాయిళ్లకు మరింత వణుకు పుడుతోంది. ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో పలువురు ప్రముఖులు హడిలిపోతున్నారు. దీంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరు, ఎక్కడ కూల్చివేతలు చేపట్టబోతున్నారు అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఆంధ్రాకు యూనివర్సిటీ స్థలం విషయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాదం చెరువు బఫర్ జోన్ పరిధిలో ఆంధ్రాగ్ యూనివర్సిటీ నిర్మాణాలు చేపట్టినట్లు ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి తగ్గట్లే నాదం చెరువు బఫర్ జోన్ పరిధిలో అనురాగ్ కాలేజ్ నిర్మించారని ఇరిగేషన్ అధికారులు, పోలీసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఏకంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దాంతో పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ వర్సిటీ నిర్మాణాలపై హైడ్రా కూల్చివేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ వేయగా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు స్పష్టం చేసింది హైకోర్టు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే యూనివర్సిటీ నిర్మాణాలు చేపట్టామని పల్లా తరపు లాయర్ వాదించగా, ల్యాండ్ డాక్యుమెంట్స్, అనుమతుల పత్రాలు చెక్ చేసిన తర్వాతే రూల్స్ ప్రకారం వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు.